వస్తాడు నారాజు. ఏయ్ దా ఏంటి? కూర్చో. అబ్బా కూర్చో. రుచి పచి లేని కూర కంచంలో ఎందుకు, మెంటల్ మొగుడు మంచంలో ఎందుకని చాలా మందిని చూశాను గాని నీలాగా కొలిమిలో కాలిన ఎర్రటి నిప్పు కడ్డి లాంటి వాడిని ఇప్పుడే చూస్తున్నా. కౌగిలికి రమ్మంటే కష్టమంటావు గాని కనికరించవేంటమ్మా? వెనకడికొకడు కాళ్ళు కాలుతున్న చెప్పులు వేసుకుంటే ఆ చెప్పులే కాళ్ళని ఖర్చాయంట. కనిపించినప్పుడల్లా కరవ మోక తల్లి అంటావే గాని అంత ఛాన్స్ నాకెప్పుడు ఇచ్చావు? అవును ఏంటి చూసి కూడా చూడనట్టు పోతున్నావు? దూకుడు ఎక్కువైతే మూకుడే మిగిలిందంట తెలుసా? నీతో నాకేం పని? ఇదిగో పట్టుకుంటే తేనె తుట్టి వదులుకుంటే బురద మట్టి అని పైకి ఏగలాగా కనిపించిన మనసు మాత్రం తేనె చట్టి. అమ్మా నన్ను వదిలే, నా కష్టాలు నాకున్నాయి. ఆగు. ఇదిగో మనిద్దరం ఒక్కటైపోతే నీ ఇల్లు బంగారం కాదా, నా ఒళ్ళో సింగారం రాదా. చూడు, సంసారం చేసి పిల్లలకని ఆడదాన్ని పెళ్లి చేసుకుంటాను కానీ నీలాంటి దాంతో ఉండను. పార్ట్ టైం ఉన్నా చాలు, నువ్వు నాకు తోడైతే నేను గూడవుతా. ఈ ఆడామగా కాని జీవితానికి అంత పసుపు ఇంత కుంకుమ ఇస్తే చాలు. నా బతుకు కూడా ఓ అర్థం ఏర్పడిందన్న ఆనందంతో తనువు చాలిస్తా. ఏం శ్రీనివాస్ ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చానక్క. నా ప్రపోజల్ మర్చిపోకే. అన్ని విషయాలు తెలుసుకున్నానక్క. జాయ్ సిగరెట్ గంజాయి టొబాకు కలిపి తయారు చేస్తారట. అది తాగితే మత్తుగా ఉంటుందట. ఈ ఏరియాలో అది ఎవరు తాగుతున్నారో వాడి అడ్రస్ నోట్ చేసి తీసుకొచ్చా. వెరీ గుడ్. వాడి దగ్గరికి వెళ్దామా? వద్దాక, వాళ్ళు నిన్నేమని చేస్తే? ఏంటి నన్ను చేసేది? ఏదైనా చేస్తే నేనే చేయాలి. పద. హలో రేయ్, నేను రా కృష్ణ భగవాన్ని. హే భగవాన్, ఎప్పుడు దిగారు? తమర్ని దర్శించుకోవాలంటే? భగవాన్ సుందరజీని దర్శించుకోవాలంటే పండో ఫలమో సమర్పించుకోవాలి. ఈ కృష్ణ భగవాన్ దర్శించుకోవాలంటే అర్థమైంది. పండు లాంటి పడుచుని సమర్పించుకోవాలా? కత్తిలా ఉండాలి. కత్తిన్నా కైఫ్ లాంటి గుంటను పంపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే. నమస్కారం సార్. ఎవరు మీరు? నేను ఒక కాల్ గర్ల్ ని. మీలాంటి వాళ్ళ పరిచయం ఉంటే 10 మందిలో పరపతి పెరుగుతుందని, అదే కాక మీ దగ్గర జాయ్ సిగరెట్ దొరుకుతుందిట, అందుకని. నా దగ్గర దొరుకుతాయని మీకెవరు చెప్పారు? అది పాన్ షాప్ భాష చెప్పాడు. దీపం ఉండగానే ఇల్లు, యవ్వన ఉండగానే ఒళ్ళు చక్క పెట్టుకునే అలవాటు. ఒంటిని ఎలా చక్క పెడతావు? మార్కెట్ పెడతా. అదలా ఉంచి సిగరెట్ సంగతి చెప్పండి. ఈ ఏరియాలో ఈ సిగరెట్ తాగేది తయారు చేసేది మా వాళ్లే. మీకంత అలవాటుంటే మీకు ఇస్తాను, కానీ ఒక్క షరతు. చెప్పండి. మీ చక్కదనాన్ని ఓ మంత్రి గారి దగ్గర చక్క పెట్టుకునే అవకాశం క్రియేట్ చేస్తాను. బాగా గెడుతుందా? కష్టపడ్డ సొమ్ము కాదు, జనాల జేబులకి కన్న వేసిన సొమ్ము. బాగానే గిడుతుంది. ఆహా, అయితే ఓకే. ఈ రాత్రికే. ఈ క్షణమైనా నో ప్రాబ్లం. ఓటేసే వరకు వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు. ఓట్లేసిన తర్వాత మనం వాళ్ళ చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టిందిరా బాబు, కర్మ. అంటే ఏంటంటే మీరు అనేది? ఇప్పుడు ఈ మినిస్టర్ పక్కా జేబులు కొట్టేవాడనా? జేబులు కొట్టేవాడో బుడతలు పట్టేవాడో జరుగుతున్నది చెప్తున్నా. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రజల్లో గుర్తింపు కోసం శవాలు బూడిదాన్ని కూడా చూడకుండా శ్మశానాలు ఓపెనింగ్ చేస్తానికి వచ్చిన సీఓలు ఎత్తులు లేని ఎదవలాగా అంటున్నాడు ఏంటి నాకు. నమస్కారం అండి. శవం మీద కాదు కదా. తిరిగినోడే తక్కువ. నమస్కారం బాబు. వాళ్ళు ఏమనకపోయినా నువ్వు ఎక్కువ వాగుతున్నావు. కాలు సౌండ్ చైర్ సాల్యూట్ కరెక్టే గాని కొంచెం నోటు దొరద ఎక్కువైంది. సపట్ల రోజున రాయమంటావా, డ్యూటీ సడి చెప్పులు లేకుండా చేసుకుంటావా? సమాధుల మీద పునాదులు కట్టడం, సమాధులు కడుతున్నాం సన్నాలు ఇవ్వండి అంటాం, శవాల మీద పైసలు ఏరుకోవటం నేర్చుకున్నాకనే నేను ఈ పొలిటికల్ లైన్ లోకి వచ్చాను రా. పోలీసు వాళ్ళకి చేతులు తప్ప నోరు పని చేయకూడదు. శవాల కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకున్న సంగతి మినిస్టర్ అయినా మర్చిపోయినందుకు చాలా హ్యాట్స్ ఆఫ్ రా రాంబాబు. నేను రాముడికి బాబుని కదా.
ఇప్పుడు లెవెల్ మారింది మరి. నేను హోమ్ మినిస్టర్ని. హోము కాబట్టే కాముగా ఉన్నాను, లేకపోతే కంకర్లు వేసి వంకరలు తీసేసేవాడిని. ఎప్పటిలాగానే నల్ల రిబ్బనం, నీకు కావాల్సిన ఎండి కత్తిరి రెడీగా ఉన్నాయి, రండి. శవాల దగ్గర కూడా లాభం లేకుండా రానన్న సంగతి ఇంకా గుర్తుంది. బాగున్నావు అమ్మా? వెండిదన్నా? వెండిదే. బుద్ధి బాగా రండి. ఇది నువ్వు ఎక్కడన్నా పెట్టుకో. ఏసై ఈ పిల్లని మినిస్టర్ గారు రూమ్ పంపించు. ఓకే. హాయ్. నువ్వా? యూ బీచ్. ఇప్పుడేమంటావే? ఇప్పుడే అంటాను, నా లెవెల్ పెరిగిందని, నేను మంత్రి గారి మనిషినని. నన్నేదో సాధిస్తా అన్నావుగా, నేనే నేను సాధిస్తాను. ఈ రోజు మంత్రి గారికి స్వర్గ సుఖాలు చూపిస్తాను. నన్ను ద్వేషించే వాళ్ళకి నరక ద్వారాలు తెరిపిస్తాను. సార్, జగదమ్మ గారు శుభలేఖ పంపారు. ఇదో బిచ్చి, దీనికో పిచ్చి మగుడు. దీని అంతు తెలుస్తాను చూడు. ఏంటి సార్ ఇంత కోపంగా ఉన్నారు ఇవాళ? గుండెల్లో అగ్ని పర్వతాలు పేలుతున్నాయి, కింద భూమి విడిపోతుంది, మధ్యలోని సముద్రాలు పొంగుతున్నాయి. డౌట్ లేదు, సునామీ. అంటే అది హార్ట్ అటాక్ లక్షణం సార్. మై కమెంట్ సార్? రా. నమస్తే సార్. నమస్తే. బాపుకి ఈయన బొమ్మలాగా ఉన్నావు. నీ పేరు? చైతు. చక్కగా ఉంది. ఏం చదువుకున్నావు? ఎంఏ. బిఏ కూడా చేయలేకపోయావా? సర్లే, ఉద్యోగం రాలేదంతే. నా క్రికెట్ కీపింగ్ చేస్తావా? అంటే అదా, ఇలా వచ్చిన ఒళ్ళో కూర్చో చెప్తా రా. కూర్చునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటది? ఆ 3 టౌన్ ఎస్ఐ నా వెంట పడుతున్నాడు సార్. ఇక్కడి దాకా ఫాలో అయ్యాడు. అదేమంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. మీరు కొంచెం ఫోన్ చేసి నన్ను వేధించొద్దని, నన్ను మర్చిపోమని, నేనేం చేసినా పట్టించుకోవద్దని చెప్పండి సార్. అలా చేసాడా? హలో, ఎస్ఐ తాండ్రా స్పీకింగ్. ఏం పీకితే నాకెందుకురా? సార్ మీరా? నువ్వు ఈ మధ్య చైతు మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావంట. తాట తీస్తా. ఇప్పుడు చైతు నా కంటి ముందు మనిషి. తేడా వస్తే నీ చేత శ్రీకాకుళం అడవుల్లో కాపురం పెట్టిస్తా. జాగ్రత్త రే. ఏంటి సార్ చెమటలు పట్టేసాయి? ఏమైంది సార్? ఏకు మేకైందిరా. సెప్టిక్ కాకుండా చూసుకోండి. అదేనండి, తొందరలో చైతు మేడంతో మీకు పెళ్లి కదా. పెళ్ళా? నాకా? ఒరే, నువ్వు మాయాబజార్ సినిమా చూసావంటరా? ఈ వచ్చిన 50 ఏళ్లలో 50 సార్లు చూశాను సార్. అందులో రేలంగి పొజిషన్ రా నాది. అలాగే సార్. ఆ బిచ్చికి పెళ్లి చూపులు నాతోను, పెళ్ళి ఆ పిచ్చోడితోను, శోభను ఆ ములబంది గారితోనా. చెప్తాను రా దాని సంగతే. దానికి నా విశ్వరూపం చూపిస్తా. వద్దు సార్, చూడలేం. నీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? అది నేనే. చిన్నప్పుడు నేను చేసిన సినిమాలు చూసి, అబ్బా, హిందీలో శ్రీకృష్ణుల సీరియల్ తీశారు. అది మీకెలా తెలుసు? కృష్ణుడు నేనే కదా. దొర్లే కొద్దీ దోలు తీరిపోతుంది దిండికి. కృష్ణుడి కాదురా, నికృష్ణుడివి. ఇంకెందుకు ఆలస్యం, లైట్లు బట్టలు తీసేద్దామా? నా విశ్వరూపాన్ని చూసి మీరు భరించగలరా? నీదేమన్నా ఎన్టీఆర్ విశ్వరూపమా? దుర్యోధనుల కళ్ళు తిరిగి పడిపోవడానికి 2 పుల్లు బాయిలు కొట్టినా బేస్ కదలదా? అలాగైతే నా కళ్ళల్లోకి సూటిగా చూడండి. అలాగే చూస్తూ కళ్ళు మూసుకోండి. నీకు నా మాటే వినిపిస్తోంది. 16 ఏళ్ల మీ కూతురు కనిపిస్తోంది. అవును, నేనంటే చాలా ప్రేమ. నీ కూతురు ఏటిగట్టుకి స్నానానికి వెళ్తుంది. అవును, ముద్దొస్తుంది. ఓణీ తీసేసింది, జాకెట్ కూడా తీసేసింది, లంగా కూడా విప్పేసింది.
ఇప్పుడు చూడు నీ కూతురు. వద్దు వద్దమ్మా, నేను చూడలేను, నేను చూడలేను. సరే, నీకు బాగా గుర్తుంది, నీ పక్కలో చాలా మంది అమ్మాయిలు పడుకున్నారు. గుర్తు చేసుకో. ఇది బాగుంది. అవును, చాలా బాగుంది. ఇద్దరు HIV ఉన్న అమ్మాయిలతో కాండమ్స్ లేకుండా తప్పు చేశావు. అవును, చాలా రొమాంటిక్ గా గడిచింది. ఆ ఇద్దరితో పోటీ పడ్డాను. నీకు తెలియకుండానే నీకు ఎయిడ్స్ వచ్చింది. ఆ? నీ వల్ల నీ భార్యకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఆ? మాయగారు సచ్చినోడా, మంత్రి అయ్యి దేశాన్ని ముద్రిస్తావనుకుంటే మాయగారు రోగంతో మంత్రాన్ని పట్టావు కదరా. మంచి పిక్కబలం ఉన్న అమ్మాయిని తీసుకురానా అందుస్తావా? నా పక్కకు రాకు. నిన్ను చూసినా గజ్జి కుక్కను చూసినా ఒకటే. నువ్వు నా పక్కకు వచ్చావో కిరసనాయలు పోసి తగల పెడతా. నిన్ను చూసినా గజ్జి ఇది నేను భరించలేను, నేను భరించలేను, నేను భరించలేను. ఓకే ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మీరు కళ్ళు తెరుస్తున్నారు, తెరుస్తున్నారు, తెరిచారు. ఆ, ఆ, అమ్మా, ఒక్క నిమిషంలో నా బ్లూ ఫిల్మ్ నాకే చూపించావు. రండి, డబ్బిచ్చారు కదా, నా కస్టమర్ హ్యాపీతో పాటు ఎయిడ్స్ ఫ్రీ. తల్లి, మా తల్లి, నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు కామంతో స్త్రీలకు అన్యాయం చేశాను. జీవితంలో ఇక మళ్ళీ ఆ తప్పు చేయను. రేపటి నుంచి అసెంబ్లీలో ఇరుసుకు పడతాను. నాలాంటి యదవుల మీద చర్యలు తీసుకుంటాను. వెరీ గుడ్. నీ నుంచి నేను కోరేది అదే. నాకు సహాయం చేయగలవా? ఆ, ఏంటది? నా పిఏగా ఉండగలవా? నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా. అలాగే.